కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ కడప పాత రిమ్స్ బీసీ భవన్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హాజరయ్యారు. భారతదేశ న్యాయ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భారతదేశంలో ఒక దళితుడు న్యాయమూర్తి అవ్వడానికి సహించలేకే కొందరు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీన్ని ప్రజలందరూ గ్రహించి వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునేవారు ముందుకు రావాలని ఆయన తెలిపారు. వాళ్ళు సనాతన ధర్మం పేరు మీద మళ్ళీ మన ధర్మాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కుల వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అణగారిన కులాలను విద్యకు, వైద్యానికి దూరం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సమాన అవకాశాలు లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా మనుధర్మ శాస్త్రమే మానవ జాతిని, భారత జాతిని విభజించడం అనేది జరిగింది. సమాజంలో కుల వివక్షతను తీసుకొచ్చింది మనుధర్మ శాస్త్రం. శూద్రుల పేరు మీద వారిని విద్యకు దూరం చేయడం జరిగింది, ఆస్తులకు దూరం చేయడం జరిగింది. అలాంటి వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఒక దళితుడు భారతదేశంగా న్యాయమూర్తి కావడాన్ని సహించినటువంటి వాళ్ళు ఈ అభ్యుదయకరమైన తీర్పులు వస్తూ ఉంటే వాటిని వ్యతిరేకించడం కోసమే ఈ దాడిని చేయడం జరిగింది. సనాతన ధర్మం ముసుగులో జరుగుతున్నటువంటి దాష్టికాలను బహిర్గతపరిచి ప్రజలను సమాయత్తం చేయాలని ఒక లక్ష్యంతో ఈ రోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ సనాతన ముసుగులో మత కుల ఉన్మాదులు బద్దమైనటువంటి అన్ని వ్యవస్థల మీద దాడులు చేస్తున్నారు. చివరకు అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి భారత సుప్రీంకోర్టు మీదనే దాడికి పాల్పడినారంటే ఇది సాధారణ ప్రజలకు ఒక తీవ్రమైన హెచ్చరికను ఈ మతోన్మాతులు జారీ చేసినారని భావించడం జరుగుతుంది. ఇది వాస్తవం కూడా. ఇటువంటి భయానకమైన పరిస్థితుల మధ్య ప్రజలను చైతన్యవంతులను చేసి మరి ఈ దాష్టికాలను అడ్డుకోకపోతే సాధారణ ప్రజానీకం యొక్క జీవితం చాలా ఘోరంగా మారిపోతుంది. ఈ దేశంలో ఒక బానిస వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేదానికి ఈ మనువాదులు అలాగే మతోన్మాదులు కృషి చేస్తున్నారు.